पद्मार्कं गजानन महर्निशो अनेकदंतो भक्तानां एकदंतमो उपास्महे श्री महागणाधिपतये नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि रत्नसिंहासनार्थं अक्षतां समर्पयामि। वाटिలో వేసి పెట్టుకోమ్మా పూలు తీసుకుంటావా తప్పకుండా అక్కడ వేసి పెట్టుకుంటున్నా అంటూ ఇది గ్యాస్ ఆపేసేయండి। नक्षत्र गणपति श्री महागणाधिपतये नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि रत्नसिंहासनार्थं अक्षतां समर्पयामि। రుచుకం తోరపంత నీరు చల్లండి। పాదోపక్షాళాయం హస్తోపక్షాళాయం क्षणायां शुद्धाचमनं समर्पयामि। मणि मूर्छित्र वेयंడి। आपोहिष्ठा मयोदोहस्थान भुज्ये दनातन महे रणाय चक्षुषे योग सुविधमोसः तस्य भाजा देव मातरा तस्मात् तरंगमावो यस्य क्षयाय जन्मधा आपोजन यथाचर शुद्धोदक स्नानं समर्पयामि। ముద్ద మనం చేతులు రాసుకోవద్దు అదే లాక్కుంటాయి లాక్కుంటాయి అదే లాక్కుంటుంది నిదానంగా టైం ఉంది మనకి అలా లిక్విడ్ లేకుండా ముందుగా పోస్తే లాక్కోదు। शुद्धोदक स्थान स्वरूप स्थानांतर नक्षत्र वेयंడి गणपति దగ్గర वस्त्रार्थं स्वरूप एकविधात्वक्षं स्वरूप अलंकरण आभरणार्थवक्षं स्वरूपयामि। श्री महागणाधिपतये नमः। गंधद्वारांधरादर्शां కొంచెం గంధం చల్లమరణ गंधद्वारांधरादर्शां नित्यपुष्टांकरे शिवेश्वर एवं सर्वभूतानां तामिहोपहये श्री महागणाधिपतये नमः। गंधान् धारयामि नक्षत्र वेयंడి हरिद्रा कुंकुम चंदन तुलविले प्रदारयामि। ओम श्री महागणपति देवता షోడశ నామ పూజాంచ కరిష్యే। అక్షత్ర వేస్తూ ఉండండి రెండండి అప్పుడప్పుడు పువ్వు పెట్టండి। పుష్పం పూజ దుర్వారోహంత పుష్పని అదరాశ కుండలి గృహాయ మే పుష్పం పూజయామి। శ్రీ మహాగణాధిపతये నమః। ఓం అంటూ పెట్టండి। సుముఖాయ నమః ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంభాయ నమః ఓం మూషకవాహనాయ నమః ఓం నమః ఓం ప్రథమపూజితాయ నమః ओम सुरपूजिताय नमः। ओम देव विघ्नहन्त्रे नमः विश्वनेत्रे नमः विश्वंभराय नमः ओम प्रथमपूजिताय नमः उमासुताय नमः ओम गौरीसुताय नमः ओम महागणाधिपतये नमः। नानाविध परिमलपत्र पुष्पाक्षतादि पूजांच करिष्ये। वनस्पतिर्भव्ये दिव्ये नानागन्धैः सुसंयुतम् आग्रहे सर्वदेवानां धूपमाग्रापयामि दीपं दर्शयामि। धूप दीपानंतर शुद्ध आचमनीयं समर्पयामि। श्री महागणाधिपतये नमः। तांबूలం అక్కడ పెట్టే మళ్ళీ అయితే వీళ్ళంతా అటు పెట్టలేదు కదా అట్టుకొని తీసుకుని గుచ్చి అట్టుకొని పెట్టే ఉంటాయి। ఆచమన్యం సమర్పయామి। కొబ్బరికాయ కొడతారా? ఎన్ని ఉన్నాయి కొబ్బరికాయలు? 3 ఇక్కడ కొట్టుకుంటారా? ఇంకా ముగ్గురు బెల్లం మీద నీళ్ళు 5 కొబ్బరికాయ కొట్టండి। కింద కొట్టేసే నువ్వు లేకూడదు కూర్చో పెట్టుకొని పోతున్నాడు దేవుడి ఉండాలి। మీరు ఎక్కడ చేస్తారు? మీరు యూనివర్సిటీలో చేస్తారు? విగ్రహం కనపడట్లా క్లాత్ తీయదు మళ్ళీ ఆనికి పెడదాం అందుకే అడిగింది తీయేసి మళ్ళీ పెడదాం ఆనికి వస్త్రం అన్నప్పుడు పెడదాం పీస్ తీయాలి ఈ పీస్ పడిపోయి కర్పూరం కర్పూరం ఇంట్లో
ప్లేట్ పెట్టు కింద పెట్టకూడదు, అరటిపండు మీద తట్టు బెల్లం తట్టు పెట్టు అంతే. నీళ్ళు ప్రోక్షణ చేయండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. బెల్లం మీద కూడా సత్యాన్ని వర్షించాము, ఇటు గుండగా తిప్పండి. సత్యాన్ని వర్షించాము, అమృతమస్తు అమృతోపస్రవసి స్వాహ. శ్రీ మహాగణపతి దేవత ప్రీత్యర్థం నారీకేళ ఖండ శకలం గుణ నివేదనం. ఓం ప్రణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. శ్రీ మహాగణపతి దేవతాయ స్వాహ. ఒక చుక్క నీళ్లు గణపతికి వదిలి పెట్టండి. మధ్య మధ్య అమృతోదకపానీయం సమర్పయామి. ఉత్తరాపోషం సమర్పయామి. హస్తవృక్షాళం పాదవృక్షాన్ని శుద్ధ ఆచమన్యం సమర్పయామి. మహాగణపతయే నమః. తాంబూలం అరటిపండు దాకండి. భోగి ఫలైశకర్పూరై నాగవల్లైతలైత ముక్తాచూల సమాయుక్తం తాంబూల ప్రతిగృహీతాం. సదక్షిణా సహిత తాంబూలాన్ని సమర్పయామి. అధ నీరాజనం. హిరణ్యపాత్రం మధోపూర్ణం దధాన భవ్యో శారీరేయ కథా బ్రాహ్మణో బహారవే ఏకదైవ యజమానాయస్తేజో దధాతే అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. యజ్ఞతో పట్టుకొని నమస్కరోమి నమః పార్వతీ. ఇక్కడ గణపతికి నమస్కరోమి నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ హర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద భక్తులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. హైటెక్ ఒక చేస్తానైనా బంగారు. ఇద్దరు రక్షకులు పట్టుకొని లేవండి. అమ్మాయి కూడా కష్టమండి. ఏకదంతం చతురహస్తపాశమం కుశధారిణో రథం చ వరదం హస్తే బిభ్రాణమూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకండకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుభూషితం భక్తానుకల్పితం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సుశ్యామో ప్రకృతే పురుషాత్మనం ఏవం ధ్యాయంతి యో నిత్యం సయోగి యోగినాం వరః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రణవపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం సుముఖస్య ఏకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య విఘ్నో విఘ్నరాజో గణాధిపః ధూమకేతో గణాధ్యక్షపాల చంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని అపడే శృణయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. ప్రార్థనా నమస్కారం సమర్పయామి. ప్రదక్షిణ చేసుకోండి. యాని కాని పాపాని జన్మాంతకృతాని తాని తాని ప్రదర్శించు ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాప సంభవం దాహిమా కృపయా దేవ శరణాగత వత్సలం అన్యథా శరణం నాస్తే త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణాధిపః. శ్రీ మహాగణాధిపతయే నమః. కూర్చోండి. మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మరక్షణ నమస్కారం సమర్పయామి. ప్రార్థనా నమస్కారం సమర్పయామి. పెట్టేసేయండి. సకలోపచార రాజోపచార దేవోపచార భక్తోపచార యుక్తోపచార పూజా చ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణపతి దేవతార్పణమస్తు. 2 అక్షరాలు మీరు తీసుకోండి సార్. అమ్మ కవలపంతో నీళ్ళు సాక్షేతులు అడిగి అక్షరం మీద అక్షరం తడుపుకోండి. చెప్పండి ముగ్గురు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాచ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణపతి దేవతార్పణమస్తు. ఇద్దరు పట్టుకొని అక్కడ పెట్టండి. ఆహేన వాచా మనశ్చేవేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై శ్రీమన్నారాయణేతి సమర్పయామి. ఏతత్ఫలం సర్వం నారాయణార్పణమస్తు. తమలపాకు గణపతి ఉన్న తమలపాకు ముందుకు జరపండి. యజ్ఞేన యజ్ఞం ఐదంత దేవాతాని ధర్మాని. తమలపాకు ముందుకు జరపండి అంటే గణపతిని ముందుకు జరపండి. యజ్ఞేన యజ్ఞం మళ్ళీ యథాస్థానం. ఇంతే చాలు. ఒక పువ్వు ఏదైనా తీసి మేడంగా ఎక్కడ తల్లో పెట్టుకుంటారు. అక్కడ స్వామి ఆపుకోటి తల్లో పెట్టుకుంటారు. శ్రీ మహాగణపతి దేవతా ప్రసాదం శిరసా గుణామి. అక్కడి నుంచి 2 అక్షతలు తీసి నా చేతికి ఇవ్వండి. పువ్వు పక్కన జరిపి శతమానం. ఇటు చూడండి. శతమానం భవతి శతాయుష్ పురుష సేవేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి నిర్విఘ్నేన. శ్రీ మహాగణపతి దేవత సంపూర్ణ అనుగ్రహ ఫలసిద్ధిరస్తు. దీర్ఘ సుమంగళే భవ. మనస్సంకల్ప ఫల సిద్ధిరస్తు. చిరంజీవ చిరంజీవ వృత విద్యా ప్రావీణ్యత అధికార సిద్ధిరస్తు. తదంగత్వేన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత భగవద్ వెంకటేశ్వర స్వామి దేవత ఆవాహనాది షోడశ ఉపచార పూజాంచ కరిష్యే.
ఓం ఆగమాద్ధంతు గంట కొట్టమను ఆగమాద్ధంతు దేవానాం గమనాద్ధంతు రక్షసాం గురు గంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనో చెప్పండి ఇలవేల్పు సహిత గృహదేవత సమేతస్య శ్రీ లక్ష్మీ పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి శ్రీనివాస దేవత కలశ రూపేణ ప్రతిమా బింబ రూపేణ విగ్రహ రూపేణ ఆవాహనాది షోడశ ఉపచార పూజాంచ కరిష్యమానః తదంగత్వేన సప్త శనివార వ్రత దీక్ష ఉద్వాసన సహిత పూజాంచ కరిష్యే. రెండు నక్షత్రాలు తీసుకొని కలసం దగ్గర పటం దగ్గర పెట్టుకోండి ఇద్దరు. ఆవాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ చెప్పండి. స్థిరో మా దీపం కొద్దిగా స్మోక్ వస్తుంది, అవసరం దిగుతుంది. దీపరాధనలో కొద్ది రూమ్ వచ్చుకోండి సార్, ఇటు అవసరం అయితే కొద్ది పైకి వరుకొని ఒత్తిడి సరే తర్వాత మనకి ఒకసారి దీపం వాళ్ళ దగ్గర అంటే పెట్టుకోము. చెప్పండి. స్థిరో భవ శుకో భవ సుప్రసన్నో భవ వరదో భవ స్థిరాసనం కురు శ్వేత కందుల ధాన్య ఉపరి రమ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతస్య వెంకటేశ్వర భగవద్దేవత ఆవాహయామి పూజయామి. వెనక పటం ఈ విగ్రహం దగ్గర పెట్టండి. అమ్మ నువ్వుల వెనక పటం మీద పైన కూర్చోమ్మ. ఆవాహయామి స్థాపయామి పూజయామి. మూల దేవతల మీద పెట్టాము. చెరువు పువ్వు తీసుకొని అక్కడ లోపల ఉన్న పటాల మీద పెట్టేసి రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి మీద సత్యనారాయణ స్వామి దగ్గర పెట్టాము. ఆవాహయామి. అంతా ఆయన స్వరూపమే, విష్ణు స్వరూపమే. తమలపాకు తీసుకొని కలిసి మీద పట్టుకోండి. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తోస్తు అశోనితే పునరస్మాసు చక్షు పునఃప్రాణమిహినో దేహే భోగం జ్యోతిషూర్యముచ్చరంతమనుమతే మృడాయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమావహ ప్రాణానే వేదస్థానముపాహ్వయతే. వదిలిపెట్టండి. చెప్పండి. కలశ రూపేణ విగ్రహ రూపేణ ప్రతిమ బింబ రూపేణ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవత ఆవాహయామి నక్షత్రవేది స్థాపయామి పూజయామి. ధ్యానం. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోం పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధనీం పద్మాలంకృతపాణి పల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరో. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య ముకుంద ప్రియాం సిద్ధ లక్ష్మీర్మోక్ష లక్ష్మీర్జై లక్ష్మీం సరస్వతి శ్రీ లక్ష్మీ వరలక్ష్మీ సన్నామ సర్వదా. ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత భగవద్ వెంకటేశ్వర స్వామి దేవత ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. ఇదశ్రీ సుప్రభాతం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. उत्तिष्ठ नरसार्धूला कर्तव्यं दैवमाह्निकम्. उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु. मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री स्वामिनि श्रितजनप्रियदानशीले श्री वेङ्कटेश दयिते तव सुप्रभातौ. तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विधिशङ्करेन्द्रवनिताभिरचिते वृषशैलनाददयिते दयानिधे. अत्याद्रिसप्तऋषय समुपास्य सन्ध्याम् आकाशसिन्धुकमलानि मनोहराणि आदाय पादयुगमच्युतं प्रपन्ना. शेषाद्रिशेखर विभो तव सुप्रभातं. पञ्चाननाब्जभवषण्मुखवासवाद्य त्रैलोक्य विक्रमादिचरितं विबुधास्तुवन्ति. भाषापति पठति सुवासर शुद्धवारात् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम्. ईशप्रपुल्लसरसीरुहनारिकेळ
पूगाद्रुमादिमनोहरबालिकानाम् आयाति मन्दनिरसः दिव्यगन्धैः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् उन्मील्य नेत्रयुगमुत्तममञ्जरस्ता मात्रावशिष्टकदलीफलपायसानि भुक्त्वा सलीलमधु केलिसुखाः पठन्ति शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् त्वन्ति प्रकर्षमधु तस्वनया सन्त्या गायत्रनन्तजनारदोऽपि भाषा समग्रमसकृत शारुण्यां शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् भृङ्गावली च मकरन्दमरसानु विन्ध्या झङ्कारगीतनिधरै सहसेवनाय निर्यातुप्यान्त सरसि कमलोचनेभ्यः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् लक्ष्मी निवास निरवध्य गुणैक सिन्धो संसार सागर समुत्तरणैक सेतो वेदांत वेद्य निज वैभव भक्त भोग्य श्री वेंकटाचलपते तव सुप्रभातम् इत्थं वृषाचलपतेरिह सुप्रभातम् ये मानवः प्रतिदिनं पठितुः प्रवृत्ताः तेषां प्रभात समये स्मृतिरङ्गभाजां प्रज्ञां स्मरार्धसुलभां परमां प्रसूते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् कमलाकुचूचुककुङ्कुमतो नियतालिनितातुल नीलतनो कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपसे सचतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखा किल दैवतमौलिस्मणे शरणागतवत्सलसारनिधे परिपालय मां वृषशैलपते अतिवेलतया तव दुर्विषहै रनुवेलकृतैरपराधिशतैः भरितं त्वरितं वृषशैलपते परया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमते जनताभिमताधिकदानरतात् परदेवतया गदितानि गमै कमलादयितान्न परं कलये अभिराम गुणाकर दाशरथे जगदेक धनुर्धर धीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदय जय वरदो भवदेव दया जलनिधे अवनीतनया कमनीय करो रजनीकर चारु मुखाम्बोरुहं रजनीचर राजतमो मिहिरं महनीय महं रघुराममये सुखं सुहृदं सुलभं सुखदं स्वजनं च सुखाय ममोघशरम् असहाय रघुत्वमन्यमहो न कथं च न कञ्चन जातु भजे विना वेङ्कटेशं नरादो नराद सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेशं प्रयच्छ प्रयच्छ प्रियं वेङ्कटेश प्रसिद्ध प्रसीद हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अहं दूरदस्ते स्तभाम्भोजयुग्म प्रणाच्च मेच्छया गच्छ सेवां करोमि सकृत्सभया नित्यसेवाफलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषान् शेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे इदं श्रीरमा सहित वेङ्कटेश्वर स्वामी देवता लक्ष्मी पद्मावती समेत वेङ्कटेश्वर स्वामी देवता सुप्रभात सेवांच करिष्ये अक्षर नमस्कारं చేసుకోండి చెప్పండి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం లక్ష్మీకాంతం కమలనయనం योगी हृदयानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्व लोकैकनाथं लक्ष्मीं क्षीरसमुद्र राजतनयां श्रीरंग धामेश्वरीं दासीभूत समस्तदेव वनितां लोकैक दीपांकुरां श्री लक्ष्मी पद्मावती समेत वेंकटेश भगवद्देवता ध्यायामि ज्ञानं समर्पयामि आवाहयामि
ఆవాహనం సమర్పయామి. రత్నసింహాసనార్థం అక్షతాం సమర్పయామి. 2 చుక్కలు నీళ్లు చల్లండి. హస్తయో హస్తో ప్రక్షాళయామి. ముఖే ప్రక్షాళయామి. శుద్ధ ఆచమన్యం సమర్పయామి. గంధూరం ప్రక్షాళయామి. పట్టుకొని కలసం ముందు దగ్గర మనం వాష్ చేసి మౌత్ వాష్ చేసినట్టు బ్రష్ చేసినట్టు తుడిచి అవతల పడి పక్కన పెట్టేసి దంతధావనం కలిసి 2 చుక్కల నీళ్ళు వదిలిపెట్టండి. జిహ్వా ప్రక్షాళయామి. గంధూరం ప్రక్షాళయామి. శుద్ధ ఆచమన సమర్పయామి. మళ్ళీ 3 చుక్కల నీళ్ళు చల్లండి. శుద్ధోదక స్నానం ఆపోహిష్ట మయోభోహ స్థాన ఉజ్జే దదాతన మహే రణాయ చక్షసే యోమస్య తమోరసః తస్య భాజాయతే నః ఉసుతీరివ మాతర తస్మాత్ తరంగమామవౌ యస్య క్షయాయ జన్మధ ఆపోచన యథాచన. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నాన సమయేన పురుష సూక్త విధానేన స్వామినః జలాభిషేకం శుద్ధోదకాభిషేకం పన్నీరాభిషేకం సహిత పంచామృతాభిషేక పూజాంచ కరిష్యే. ఏదైనా గిన్నె కావాలమ్మా విగ్రహం తీసుకొచ్చుకొని ముందు పెట్టుకోండి. గిన్నె తీసుకోండి. ఆ గణపతిని ఆ కావాలంటే మీరు కొంచెం ఆ తలుపు కింద అక్కడ పెట్టుకోండి. దీపారానికి అవతలకి మొత్తం ఆ పండ్లు కూడా బయట పెట్టుకోండి. ఏమ్మా అది అభిషేకానికి సరిపోతుంది. ఇంకో గిన్నె తీసుకో. అట్లాంటి శుభ్రం చేయడానికి ఇంకో గిన్నె కావాలి. 10 నిమిషాలు అన్నాడు, అవ్వలేదంట ఇంకా. నేను అసలు వాళ్ళు ఇచ్చి వచ్చేయమని చెప్పాను. నాకేం తెలుసు? డబ్బులు కూడా ఇవ్వలే నేను వాడికి. ఫస్ట్ చెప్పాలి వాడికి ఇచ్చేసి వచ్చారా అని. విగ్రహం తీసుకొచ్చి పెట్టేసుకొని కొద్దిసేపు ఇటుకన్నా ఉండాలి, తర్వాత కన్నా ఉండాలి. అంతే. 2 చుక్కలు నీళ్ళు పోయాడు. హస్తాన భూజే దదాదర మహే రణాయ చక్షసే యోగస్య వస్తూ ఉండండి. యోగస్య తపోర్ధనతస్య భాజాయతేనః ఉసుదీర్ఘమాదర తస్మాత్ తరంగమామవో యస్య క్షయాయ జన్మధ ఆభోజన యథాచన. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నాన సమయేన పంచామృతాభిషేకం పూజాంచ కరిష్యే. ఇదశ్రీ పురుష సూక్త విధానేన స్వామినః పూజాంచ కరిష్యే. ఆవు పాలు ఎక్కడ ఉన్నాయో తీసుకోండి. కొంచెం గ్లాస్ ఇవ్వమ్మా. ఇట్లా బాటిల్తో పోయి గ్లాస్ తీసుకోండి. దాంట్లో పోసుకొని ఇద్దరు సార్లు తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యత్తిష్ట దశాంగుణం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చమవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమా అదో జ్యాయాగుశ్చ పురుష పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్వా ఉదయ పురుషः పాదోస్యేహ భవత్పురః తమో విష్ణు విక్రామత్ స సనారసనే అరే తస్మాద్ విరాట జాయత విరాజో అధిపురుషः స జాతో అత్యరిష్యత పశ్చాద్ భూమి మదో పురః యత్ పురుషేణ హవిషా దేవ అగ్నిమతన్వద వసంతో అస్యాసి రాజ్యం గ్రీష్మ హిత్వస్దరద్విః సప్తాస్యాసన్ పరిదయః త్రిసప్తః సవిధకృత దేవ యజ్ఞం తన్వానా అబద్ధం పురుషం పశుం తం యజ్ఞం వరర్హిషే ప్రోక్షం పురుషం జాతమగ్రతః తేన దేవ ఐజంత సాధ్యారుషయస్య ఏ తస్మాత్ యజ్ఞ సర్వహుతః రుచః సామాని జిగ్నిరే ఛందాగుంసి జిగ్నిరే తస్మాత్ యజుస్తస్మాద్ అజాయత తస్మాదశ్వ అజాయంత ఏకే చ భయాదతః गावो जिग्भिरे तस्मात् जाता अजावयः यत्पुरुषं यतदहो कदिधाव्य कल्पयन् मुखं किमस्य गौ बाहु गावूरूपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यकृतः ऊरू ततस्य यद्वैश्यः पद्भ्यागुं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षो सूर्यो अजायत मुखादिन्द्रस्याग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षं शीर्ष्णोऽद्यो समवर्तत पद्भ्यां भूमिर्दिश श्रोत्रात् तथा लोकाकुं कल्पयन् वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तपसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा अभिवदन्यथास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रतिदिश्यतस्रः तमेवं विद्वानमृतः भवति नान्यः बन्धः
विज्यते हराय प्रजापतिश्चिरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीरा परिजानन्ति योनिं परेचेना पदमिच्छन्ति वेदसा यो देवेभ्यो आतपते यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा आसन्नसे हरिष्यते लक्ष्मीश्च पत्नो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अस्विनो व्याप्तं इस्थं मनिषाना अमुं मनिषाना सर्वं मनिषाना तच्छं योरा वृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्तिः 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 इदं श्री पुरुष सूक्त विधानेन लक्ष्मी पद्मावती समेत भगवत वेंकटेश्वर स्वामी देवता क्षीराभिषेकं करिष्ये अद श्री सूक्त विधानेन क्षीराभिषेकं करिष्ये అమ్మోలు లేవాలి అరటిపండు కట్ చేసి ఇవ్వాలి యాపిల్ పండు ఒకటి ఒక యాపిల్ సన్నగా 4 ముక్కలు చిన్న చిన్నగా ఇస్తే తర్వాత కట్ చేసి మళ్ళీ కలుపుకుంటూ ముందు 4 యాపిల్ 4 దానిమ్మ విత్తనాలు ఒక అరటిపండు సన్నగా కట్ చేసి ఇవ్వాలి మళ్ళీ మీరు చేస్తూ ఉండండి నేను సూసూక్తం చెప్తూ ఉంటాను మీకు వస్తే చెప్పండి మీరు కూడా हिरण्यवर्णाभरणें सुवर्णरघुस्वजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामस्वं पुरुषाणः पूर्वामृतमध्यां हस्तिनाथ प्रभो उपहये श्रेर्मा देवी सुस्तां तां स्वस्मितां हिरण्यप्राकारमाद्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णात्तामिहोपहये श्रियं श्रीर्मे भजतो लक्ष्मीर्मे रश्यतो मनसा काममापोतिं वाजहदत्यमधीमहि अशूनां रूपमन्नस्य महिषै जेतामिषः अर्धमेन प्रजाभूतमहि सम्भवगद्धव श्रियं वासे मे कुले मातरं पद्ममालिनीम् आपः सुयन्तु सिद्धानि चिक्लेतवसमे गृहे निचदेवीं मातरं श्रियं वासे मे कुले आघ्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो स्वामी ज्ञेयं पुरुषारः यः तुझे प्रयतो भूत्वा जुहुदायाच्यमन्वः श्रियः पञ्चदशश्चरं च श्रीकामः सन्ततं जपेत् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् इदं श्री महालक्ष्मी देवता प्रीत्यर्थो क्षीराभिषेकं करिष्ये यस्ते मन्यो विदद्वज्रसायक सहवोजः पुष्यति विश्वमानुषक साह्यामदा समाद्यं त्वया आयुजा सहस्कृतेन सहसा सहस्वता मन्युरिन्द्रो मन्युरेवासदेवो मन्युर्होता वर्णो जातवेदाः मन्युं विषेळते मानुषीर्यः पाहीनो मन्यो तपसा सजोषाः अभिः मन्यो तपसस्तनीयान् तपसा युजा विजिः चित्रो न मित्रः वृत्रः दस्युः च विश्वावसून्य भरात्वर्णः त्वं हि मन्यो अभिभूत्यो च स्वयं भूर्वामो विमादिशाः सहरे सहोवा नस्मासोजः प्रतरासु देहि अभागस्सन्नपभरेत् अस्वित्तवक्रत्वा तविशस्य प्रचेतः त्वं त्वा मन्यो अक्रतुब्जहेलाहो स्वातनोर्फलदेयाय मेहि अयं ते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजो छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरो చెప్పండి छायामार्ताण्ड संभूतं तं नमामि शनैश्वरं छायामार्ताण्ड संभूतं तं नमामि शनैश्वरं नीलांजन समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्ड संभूतं तं नमामि शनैश्वरं అంటే శనిదేవుడు సూర్య భగవానుడు సాక్షాత్తు సూర్యుడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణుడు మహావిష్ణువు అదే అంశ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ శని కూడా వెంకటేశ్వర స్వామి కొడుకు లెక్కకే వస్తాడు అప్పుడు అడుగుతాడు ఒకసారి శని అడుగుతాడు నాయన నన్నందరూ భయంగా పూజిస్తారు తప్పితే
భక్తి భావాలతో ఎవరు నన్ను పూజించరు, భక్తి పూజించరు, భయంతో పూజిస్తారు, నేను వాళ్ళు కాబట్టి నీలాగే నన్ను కూడా వాళ్ళు చూసుకునే భాగ్యం, మీతో పాటు నన్ను కూడా సేవించుకునే భాగ్యం కలగజేయమని కోరుకుంటాను. అలాంటప్పుడు ఆయన్ను కూడా కలుసుకొని పూజ చేయమని చెప్పారు. నన్ను ఇట్లా నా చేతిలో అమ్మ చేతిలో తమలపాలు తీసుకొని క్షీరం పోస్తూ ఉంది. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యమ ఉదోదైషదే నమః, నమస్తే అస్తం వనే బాహుభ్యాముదే నమః, యాత ఈశు శివతమా శివం బభూవదేతరో శివాసనం యాయాతవద యాదో రుద్రమృడయ యాతే రుద్ర శివ తనూర ఘోరాభాభగాసనే తయా నస్తనవచందమయా గిరిజంతా విజాగసేః యా విషం గిరిజంత హస్తే విభర్షస్తవే శివాం గిరిత్రతాం గురు మాహి గుంసే పురుషం జగత్ శివేన వశిసాత్వా గిరిశాచ్చ వదామసి యద్ధాన సర్వమిజ్జగదక్ష్మకం సుమనా అసతో అధ్యవోచత విభక్తా ప్రథమో దైవ్యోభిషక్ అహేగుశ్చ సర్వాన్ యం వయం సర్వా ఆశ్రయాతుదాన్యః అసౌ యస్తామ్రో అరుణముతమో భృషుమంగళః ఏ చే మాగం రుద్ర అభితో దిక్షు స్థితా సహస్రసో వైశాఖం హేళైమహే అసౌ యోమ సర్పకనీల గ్రీవో విలోహితః ఉతైనం గోపా అదృశన్న దృశన్న దహార్యః ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః నమో అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కామాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. యమాయ శోభగుం సుమృత యమాయ యూతాహవి యమగుం హయగ్నో గచ్చతగ్నిం దూతో అరంగుతః. సమగ్నిరగ్నివిస్కరశ్చంద్రస్తపత సూర్యః శంవాతో వా తురత అపస్త్రితః. శనైశ్చరగ్రహదేవతాభ్యో నమః, శనీశ్వరదేవతాభ్యో నమః, ఓం ఈశ్వరాయ నమః, పార్వతీ పరమేశ్వరదేవతాభ్యో నమః, శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత భగవత్ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం యువందనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఏతే సహస్రం యుగం పాశా మృత్యో ప్రత్యాయ హర్తవే తాన్ యజ్ఞసమాయా సర్వానవ యజామహే మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా. సకల మృత్యు దోష పరిహరణార్థం శ్రీ లక్ష్మీ పద్మావతి భగవత్ వెంకటేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణార్థార్థం క్షీరాభిషేకం కరిష్యే. పాలెత్తి మొత్తం పోయింది ఈసారి. ఎవరైనా పోయచ్చు, ముగ్గురు పట్టుకోండి సార్ మీరు. ఆప్యాయస్వ సమేతుతే విశ్వదస్వ భవృష్టియో భవావాజస్య సంగదే క్షీరేణ స్నాపయామి. పెరుగుదల తీసుకోండి. దధిక్రామన్నో అకారిషం జిష్ణో నస్పర్శవాజనః సురభినో ముఖాకరత్ ప్రణాయగం శితారిషత్. కొద్దిగా వేసుకున్నాను, ఎక్కువ వేస్తే బాగోదు, విరిగిపోతాయి. ఇప్పుడు పెద్దగా నువ్వు కూడా ఒకసారి తాగిపోరా, అన్నయ్య తమ్ములో నాన్నో తాకు. అట్లా దధిక్రావన్నో అమ్మ అది తీసి కింద పెట్టేసి తులసి మాల కాళ్ళ దగ్గర పెట్టేసి స్వామి అది అట్లా ఉండాలి. ఇప్పుడు పోయే దధిక్రావన్నో అకారిషం జిష్ణో రస్వస్సవాజనః సురభినో ముఖాకరత్ ప్రణాయగుం శితారిషత్ దధేన స్నాపయామి. నెయ్యి తక్కువ వేసుకోండి, ఎక్కువ వేస్తే బాగోదు. ఒక్క చుక్క తింటే గ్లాసులో. ఇది మళ్ళీ పచ్చగత్తుకో ఇంట్లో తెచ్చుకున్నావు ఎందుకు? పట్టీలో రాసేసాను, వాళ్ళు ఇచ్చేసారు. ఇంకా ఇదే ఎప్పుడు పచ్చగడుపు ఇంట్లో. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వత్సవితోత్పన్నత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధు ఆటారుతాయితే మధు క్షరంత సింధవః మాధ్వీర్ణ స్వంతోషధి. మధు డైరెక్ట్ వేసి మధురక్తి ముదోషసి మధు మాధ్యమగుమ్రజః మధుజ్యోరస్తున పితమధు మానో వనస్పతి మధు మాగుం అస్సు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. చాలు కలిపి చాలు కలిపేసి గుద్వి దేని తీసుకుంటే అది బాగుంటుంది.
ముగ్గురు తీసుకొని చేతిలో తీసుకున్నాం అటు చేయబట్టు. स्वादुभवस्य दिव्याय जन्मने स्वादुरिन्द्राय सुहवेतुनाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पति मधुमागम आदाभ्यः सर्करेण स्नापयामि. ఇంకే ఇది కొత్త కొద్దిగా పంచదార स्वादुभवस्य दिव्याय जन्मने स्वादुरिन्द्राय सुहवेतु नाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पति मधुमागम आदाभ्यः. ఆ పండు కోసిన పండు తీసుకుని అందరూ వేయండి. या फलनीर्या अबला अपुष्पायाश्च पुष्पणे बृहस्पति प्रसूतस्थाने मुञ्च स्वगुंहसः फलोदकेन यामि. చాలా వచ్చేసాను. या फलनीर्या अबला अपुष्पायाश्च पुष्पणे बृहस्पति प्रसूतस्थाने मुञ्च स्वगुंहसः. కింద పడుకోకుండా జాగ్రత్తగా తాకిచ్చి కింద వదిలించి అవన్నీ కట్ చేసావు కాబట్టి నువ్వు కోసిన లెక్కే నువ్వు వేసిన లెక్కే వస్తుంది. సరేనా? ఇంకా చాలేమ్మా, ఇంకా కట్ చేయకు. కావాలంటే మళ్ళీ విడిగా నైవేద్యం పెట్టుకోవచ్చు లేదంటే కలుపుకోవచ్చు. అయిందా? ఒక్కసారి షేక్ చేయండి స్వామి. పంచామృతాభిషేక పూజాంచ కరిష్యే. ఇంకొక గిన్నె తీసుకొని సార్ ఆ గిన్నె పక్కన పెట్టుకోండి. ఉండండి పారుగా ఇంకొక గిన్నె అయిపోయింది ఇక్కడ ఉంది. ఆ గిన్నె దగ్గర దాంట్లో పెట్టుకోండి స్వామి. ఓకే, కొబ్బరి నీళ్ళు వచ్చారు కదా ఇందాక, ఆ నీళ్ళు పోయండి. ఇది పక్కన పెట్టేసుకోండి. ఒక స్పూన్ పెట్టి కలిపెట్టాలి నాన్న దీన్ని, లేదంటే పంచదార కలవదు తేనెలు. या फलनीर्या अपला अपुष्पायाश्च पुष्पणे बृहस्पति प्रसूतस्थाने मुञ्च स्वगुंहसः फलोदकेन स्नापयामि पूजयामि. శుద్ధోదక స్నానం. చెంబెత్తి నీళ్ళు పోయింది. మేడం గారు మీరు విగ్రహాన్ని కడగండి కొద్దిగా. పునః శుద్ధోదక స్నానం ఆపండి. ఆపో హిష్టామయోభవ స్థాన భుజే దదాతన మహే రణాయ చక్షసే యోవస్యవతమోరసః తస్య భాజా హేదేనః ఉషతీర్హుమాతర తస్మాత్ తరంగమామవో సుగంధ పరిమళ ద్రవ్య స్నానం సమర్పయామి. అమ్మ ఇందాక అది ఎక్కడ పెట్టాను ఇప్పుడు చాలా ఇందాక పచ్చకర్పూరం, అది పచ్చకర్పూరం ఓకే ఉంది. పువ్వు నీళ్ళు ఉన్నాయి నాన్న, అది కుంక పువ్వు పెట్టాను చూడు. కొంచెం దీంట్లో కొంచెం సుగంధ పరిమళ ద్రవ్య స్నానం. కొబ్బరికాయ తీసుకుంటాం. ఈ నీళ్ళు మొత్తం అందరూ వేయండి. సుగంధ పరిమళ ద్రవ్య స్నానం సమర్పయామి. అమ్మ నువ్వు తాకరా మొత్తం పోసేసి. ఓం సుగంధ పరిమళ ద్రవ్యేన పూజయామి. తర్వాత పట్టడి కాసిన ఇవి కూడా పోసేసి. ఇప్పుడు మామూలు నీళ్ళు పోయండి. విగ్రహం ఎడం చేత్తో పట్టుకొని శుభ్రంగా కడుగమ్మ, జిడ్డు లేకుండా నెయ్యి అంతే కదా. అభిషేకానికి గంధాభిషేకం చేయించవచ్చు, కానీ గంధం పెట్టామంటే స్వామి రంగు మారిపోతాయి. కొద్దిగా బొట్టు పెట్టి గంధం ఉన్నాడు ఒక్క నిమిషం సార్. గంధద్వారాంధరా దర్శాం నిత్యపుష్టాం కరేషిణేం ఈశ్వరీకం ఇప్పుడు పోయి నీళ్ళు పోయి. గంధోదక స్నానం సమర్పయామి. అక్షితాన్ స్నానం సమర్పయామి. అట్లా చాలా చాలా స్వామిని శుద్ధి చేయాలి. క్లాత్
మా తెచ్చేవాడు క్లాత్ ఒకటి అది ఇంకే చిన్నది అక్కడ ఒకటి దాంట్లో టిష్యూస్ ఉన్నాయి, తీసుకో కొత్త క్లాత్. లక్కీ లక్కీ రోడ్డు మీద అప్పుడు కనపడుతుంటారు. ఈ రోడ్డు తిప్పుతారా? మేము 8 ఫంక్షన్ దాకా తీసుకొస్తాం మా కుక్కను. తుడిచి గంధం పెట్టి సోమవారికి ఓర్ కట్టడం గట్టిగా లైట్గా మళ్ళీ లెగుస్తుంది. ఏం లేదు. ఓయ్ లక్కీ పడుకో. నువ్వు కూడా పూజ చేస్తావా? బొట్టెట్టేది బొట్టెట్టేది బాబోడి దిక్కేది బొట్టు. అమ్మాయా? అమ్మాయే. ఇంకేదా? కాళ్ళకు సుబ్బు సిద్ధి, బొట్టు పెట్టిద్ది, అన్ని చేసి. కొంచెం గంధం తీసుకొని ఎక్కువ పెట్టుకుని లైట్ శుచూర్ణం సమర్పయామి. పరిమళ శుద్ధోదక స్నానానంతర యథాస్థానం ఇద్దరు పట్టుకొని అక్కడ పెట్టేసి యథాస్థానం ప్రవేశయామి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గణేశిణీం ఈశ్వరీ గుంసత్. ఆ మాల వేయండి ఆయన నీళ్ళు పెట్టి. అరటిపండు తీసుకున్నాం. ఆయన స్నానం చేయగానే ఆకలి అవుతుంది. అక్కడ నైవేద్యం కావాలంటాడు. గిల్లి ఆ స్వామి ముందు పెట్టండి, ధూపం పెట్టండి. దీపాలు వెలిగించుకోవచ్చు, మనం చెప్తాను. అవి ఆవు నెయ్యి పోస్తే మనం తినడానికి వీలవుతుందని ఆవు నెయ్యి రమ్మని మంచి నెయ్యి. శుద్ధోదక స్నానానంతర యథాశక్తి ధూపం వనస్పతిర్భవ్యే దివ్య సాంబ్రాణి కూడా ఇచ్చారు. ఉన్నాయి ప్లేట్లు అక్కడే ఉన్నాయి. ఇదేనా? ఇంకో ప్లేట్ కూడా ఉంది. సాంబ్రాణి వేస్తే జలుబు చేయకుండా ఉంటుంది. వెలిగించుకోండి. కర్పూరం బిళ్ళలు వచ్చేసి కర్పూరం తీసుకోండి. అది రచ్చపండి ఏదైనా డ్యామేజ్ అయిందంటే పక్కన పెట్టుకొని దాన్ని గుచ్చి ముందు నేల మీద పెట్టండి. అది కరెక్ట్గా నేల మీద పెట్టండి. సరే. ధూపమాగ్రాపయామి. అనుశ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత సాంబ్రాణి దశాంగం గుగ్గిళ్ళోపేతం సుగంధం సుమనోహరం గృహేణ దేవేశ లక్ష్మీ పద్మావతి సమేత భగవద్ వెంకటేశ శ్రీనివాస స్వామి దేవత ధూపమాగ్రాపయామి. సత్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవశ్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికిరణాయ నమో బలవికిరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూతదమనాయ నమః మనోన్మనాయ నమః. ఒక గిల్లి అన్నిటికీ తల మీద పెట్టుకోమ్మ. కొద్దిగా పొడి ఒత్తులన్నిటికీ అక్కడ కాదు, వేస్తే కొంచెం గిల్లి పైన పెట్టు. అట్లా అన్నిటికి పెడితే గబక్కన అంటుకుంటుంది. వచ్చిందా పైకి నెయ్యి? ఒత్తికి మంట మారిపోతే దూరం చూపించవచ్చు. ఇది నేతిలో ముంచుకో. ఇది వెలిగించుకొని దీపం అన్నప్పుడు దీపం వెలిగించి సపరేట్గా ఉంచు ఉంచు. కానీ కానీ కానీ